బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి చల్లారకంటే ముందే తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజేపీ కీలక ఎమ్మెల్యేలు హఠాత్తుగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి శనివారం సచివాలయంలో సమావేశం ఏర్పాటుకై ఈసీ పర్మిషన్ వస్తే మంత్రివర్గ భేటీ నిర్వహించాలన్న రేవంత్ రెడ్డిని హఠాత్తుగా కలిసేందుకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డిలు సచివాలయానికి వచ్చారు. వారితో రేవంత్ రెడ్డి అరగంట పాటు చర్చించారు. రైతు సమస్యలు, అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు వారు సమర్పించిన వినతి పత్రాన్ని మీడియాకు రిలీజ్ చేశారు. లోక్సభ ఫలితాలు వెలువడ కంటే ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏలేడిపై కీలక ఆరోపణలు చేశారు. మంత్రి పదవి ఇస్తే ఆయన కాంగ్రెస్ లోకి వస్తానని తనతో చెప్పారని, కానీ తాను పట్టించుకోలేదు అన్నారు. రామారావు పటేల్ కూడా కాంగ్రెస్ నేతనే. ఆయన ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి గెలిచారు. పైడి రాకేష్ రెడ్డి వ్యాపారవేత్తగా పేరు గడించి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆర్మూర్ నుంచి పోటీ చేసి జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. వీరు ముగ్గురికి బీజేపీతో అంతంత మాత్రంగానే అనుబంధం ఉండడం, ప్రత్యేకంగా సీఎం రేవంత్ ను కలవడంతో గుసగుసలు ప్రారంభమయ్యాయి. సీఎంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కావడంతో బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారిపోయింది. మామూలుగా అయితే వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు బీజేపీ శాసనసభాపక్షం మొత్తం కలిసి వెళ్తుంది. ప్రత్యేకంగా ముగ్గురు వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశంతో వెళ్లారు అన్న దానిపై బీజేపీలో చర్చ జరుగుతోంది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల కంటే ముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరఫునే పోటీ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికలకు 6 నెలల ముందట బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారన్నది కాదని, ఎవరు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తానని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే వీరిలో కొంతకాలంగా పార్టీ మార్పు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు దానికి భిన్నం. అందుకే వారిపై కాంగ్రెస్ లోకి చేరిక పెద్దగా ఎలాంటి చర్చలు జరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.